కేకే గారు, ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ సాధ్యమేనా భవిష్యత్తులో మీ సర్వే ప్రకారం? సార్, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఇప్పుడు మీకు ఇది ఒక సర్కిల్ లాంటిది సార్. వీళ్ళు ప్రాక్టికల్గా మాట్లాడుకున్నాం, ఇక్కడ ఎక్కడో మనం పైకి ఒక మాట ఒక మాట. ప్రతి ఒక్క నియోజకవర్గంలో 10 నుంచి 20, ఆంధ్రప్రదేశ్ వరకే కదా మీరు అడిగిన ప్రశ్న, 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మరి 40 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళను 5 సంవత్సరాలు 40 కోట్లు తనకు బ్యాక్ తెచ్చుకోవాలా లేదండి? తెచ్చుకోవాలా లేదా మీరు చెప్పండి, అడుగుతున్నాను మిమ్మల్ని. తెచ్చుకోవాలి, పెట్టుబడి కదా. సో పెట్టుబడి ఉన్నప్పుడు ఆబ్వియస్గా అతను రిటర్న్ సంపాదించడం అనేది ధర్మం. ఎవరో ఒక 10%, ఎవరో ఒక 20%, ఆ డబ్బులు నాకు అవసరం లేదు, నేను వాళ్ళు ఇంకా కంపల్సరీ తప్పదు కాబట్టి ఖర్చు పెట్టే నాయకులు ఉన్నారు, నిజాయితీగా ఉండేవాళ్ళు ఉన్నారు. అసలు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నేను ఇలాగే ఉంటాను, మీరు వేస్తే వేయండి అనే వాళ్ళు ఉన్నారు. బట్ మనం మాట్లాడుకునేది మెజారిటీ సెక్షన్ గురించి. సో మెజారిటీ సెక్షన్ గురించి వరకు అంతవరకు భావ్యమే వాళ్ళకి. చాలా చోట్ల మీరు సర్వే చేశారు, ఎక్కడైనా మీరు చేసిన సర్వేకి ఆపోజిట్గా ఈవీఎం దెబ్బేసిందని ఎక్కడైనా అనిపించిందా మీకు? నాకు ఇప్పటివరకు ఎక్కడ అనిపించలేదు సార్. ఈవీఎం మ్యాజిక్ ఏం లేదని నాకేం లేదు సార్, అనిపించలేదు సార్. మేబీ నా మిస్టేక్ ఉంటుంది అనుకుంటున్నా, కానీ ఈవీఎం మిస్టేక్ ఉందని నేను ఎప్పుడు అనుకోను సార్. నేను సరిగ్గా చేయలేదేమో, మేము సంస్థ ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండేదేమో అనుకుంటా, కానీ ఎప్పుడు కూడా నేను అది దానివల్ల ఆ టైప్ ఆఫ్ ఆలోచించాను నేను కానీ సంస్థ కానీ. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో మీరు కూడా దాదాపుగా బీఆర్ఎస్ వస్తుందని ఇచ్చారు రిజల్ట్. మీతో పాటు చాలా సర్వేలు బీఆర్ఎస్. నేను తెలంగాణ బీఆర్ఎస్ కమెంట్స్ ఎక్కడ లేవు సార్. ఓకే, తెలంగాణలో జనరల్గా సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినాయి. ఎందుకు కాంగ్రెస్ వచ్చింది? నేను చేసిన సర్వే గురించి నేను కమెంట్ చేయగలుగుతాను. మీరు చేసిన సర్వే అని కాదు, జనరల్గా మీరు ఒక సర్వే చేస్తున్నారు దేశవ్యాప్తంగా. తెలంగాణ కూడా ఈ దేశంలోనే ఉంది కాబట్టి అడుగుతున్నా సార్. మీరు మీడియా జనరల్గానే చెప్పండి, మీరు చేసేదాన్ని కాదు. నేను జనరల్గా చెప్తాను సార్. ఎందుకు కొన్ని మీడియా సంస్థలే ఒక పార్టీ వైపు మొగ్గకుండా నిజాయితీగా నిబద్ధత నిలబడుతున్నాయి, ఎందుకు అన్నీ నిలబడలేకపోతున్నాయి అంటే ఆ పార్టీ యొక్క ఆ మీడియా ఛానల్ నడిపే వ్యక్తుల యొక్క లేదా వాటి అసోసియేషను లేకపోతే వాళ్ళకి ముందున్నటువంటి అండర్స్టాండింగ్ రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సో దీన్ని జనరలైజ్ చేసి చెప్పలేము, యాక్యురసీలో ఇంకా బెటర్గా చేస్తుంటే బాగుంటుంది, అంతేగాని మిస్టేకే కానీ అది జనరలైజ్ స్టేట్మెంట్ చెప్పలేము సార్. ఆంధ్రాలో మీ సర్వే ప్రకారం ఎక్కువగా అత్యధికంగా ఉన్న ఓటింగ్ కమ్యూనిటీ ఏది అంటే ఇప్పుడా సార్? మీరు సర్వే చేసినప్పుడు మొన్న ఎలక్షన్లో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ ఏది? అంటే ఆబ్వియస్గా కాపు కమ్యూనిటీ అనేది కొంచెం డామినెంట్గా ఉంటుంది, బట్ దాంట్లో ఏంటంటే సబ్ బ్రాంచ్లు ఎక్కువ సార్. అందుకని మీకు దాన్ని కన్సాలిడేట్గా కనపడదు కంప్లీట్ ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ వీటితో కలిసి. ఎందుకంటే మనకు సెట్టి బలిజు ఉన్నారు, తూర్పు కాపులు ఉన్నారు, బలిజు ఉన్నారు, సెటిల్స్ ఉన్నారు, మనకు రకరకాల ఏరియాలో ఉంటుంది. బట్ వాళ్ళు కన్సాలిడేషన్ అనేది ఫస్ట్ టైం 2024లో అయ్యారు. సో గ్రూప్గా పుష్ చేయగలిగారు. ఎలక్షన్ రిపోర్ట్ ఏమో ఎస్సీలు ఎక్కువ ఉన్నారని చూపిస్తుంది, మీరేమో కాపులు అంటున్నారు. వాట్ ఎవర్ మేబీ నేను చెప్పింది విన్నారు కదా సార్, ఎస్సీ అన్నప్పుడు కూడా, బట్ వీళ్ళు నెంబర్ పరంగా ఉన్నా కానీ డివైడ్ అయి ఉన్నారు అంటున్నాను. సో మేజర్గా మీ సర్వే ప్రకారం అక్కడ కూటమి, తెలుగుదేశము ఇవి రావడానికి ఉన్న ప్రధాన రీజన్స్ ఏంటి సార్? ఇది నేను కనీసం 100 ఇంటర్వ్యూలు దీని మీద ఈ అంశాల మీద చెప్పినాను. నెంబర్ ఆఫ్ అంశాలు ఉంటాయి, ఒక అంశం కాదని చెప్పి. ఇప్పుడు మనం పారావెల్ గురించి డిస్కస్ చేద్దాం సార్. ఒకటే మాటలో చెప్పండి. అంటే నెంబర్ ఆఫ్ రీజన్స్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసినందుకు అధికారంలోకి వచ్చి నా క్వశ్చన్ ఏంటంటే ఈ ముగ్గురు కలిసినందుకు అధికారంలోకి వచ్చి కూటమి విజయానికి కూటమే కారణం సార్. కూటమి విజయానికి కూటమే కారణం, ఇండివిజువల్ పార్టీస్ కాదు మీ సర్వే ప్రకారం. కూటమిలో ఇండివిజువల్ ఉండదు సార్, కూటమే కారణం. సింగిల్ స్టేట్మెంట్. రైట్ సార్. ఈ ఓటక్కు ఉన్న వాళ్ళనే సర్వే చేస్తారా, లేదంటే మీరు ఈ ఓటక్కు లేని వాళ్ళు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, ఇప్పుడు పవర్ స్టార్ కావచ్చు, సినిమా వాళ్ళకి కావచ్చు, ఇప్పుడు మీరు ఎన్టీఆర్ కూడా చెప్పారు, అది ఏ ప్రాతిపదికన చెప్తున్నారు? లేదంటే ఓటక్కు ఉన్న వాళ్ళనే సర్వే చేస్తారా, ఏజ్ రేషియోలో చేస్తారా? ఏజ్ రేషియో ఉంటుంది సార్, డిపెండ్స్ అపాన్ ఏజ్, మోస్ట్లీ ఏజ్ రేషియో. ఒక నియోజకవర్గానికి ఎంతమందిని చేస్తారు? 2.5 లక్షల మంది అనుకోండి సార్. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ సార్, మీకు డే 1 చాలా ఇంటర్వ్యూలో చెప్పినాను. ఇప్పుడు ఒక 1200 నుంచి 1300 వరకు ఫీల్డ్ సర్వే ఉంటుంది. అంటే నేను మిమ్మల్ని అడిగాను, మిమ్మల్ని ఒక శాంపుల్లో తీసుకుంటాం, ఇది 1300 తీసుకున్నాం అనుకోండి. ఇలా కాకుండా ఒక 200 శాంపుల్స్ వరకు ఉంటాయి. ఆ 200 శాంపుల్ నేను చెప్తాను స్టోరీ, దాని వెయిటేజ్ మీరు చెప్పండి. ఇప్పుడు మీరు వచ్చిన లీడ్స్ ఆ మండలానికి వెళ్ళి ఒక వ్యక్తిని కలిశారు. ఆ వ్యక్తి 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, మొత్తం తెలుసు. ఆయనతో టీ తాగుతానో లేదా అన్నం తింటునో భోజనం చేస్తునో ఆయనతో ఒక 15 నిమిషాల నుంచి ఒక గంట సేపు లేదా 2 అవర్స్ గడిపిన తర్వాత ఆయన చాలా ఇన్ఫర్మేషన్, ఆయన 40 సంవత్సరాల ఇన్ఫర్మేషన్ మనకు చెప్పాలని చూస్తాడు. పైగా కేకే సర్వీస్ నుంచి బ్రాండ్ నుంచి చూస్తే ఇంకొక గంట సేపు కూర్చొని ఎంతో ఇన్ఫర్మేషన్ చెప్పాక, సార్ నేను ఒక శాంపుల్ కలిసాను సార్ అనలేము. హీఈస్ నాట్ ఏ శాంపుల్, ఈక్వల్ టు ది 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీ.
సో మీరు ఎన్ని శాంపుల్స్ చేశారంటే ఈ 200 శాంపుల్ ఎక్కువ, ఈ 1300 శాంపుల్ ఎక్కువ అంటే ఐ వాల్యూ టు ది ఎక్స్పీరియన్స్, 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఎవరైతే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వృద్ధులు ఉన్నారు, మొత్తం ఒక మండలం నుంచి ఇప్పుడున్న కుర్రాళ్ళు ఊర్ల పేర్లు కూడా చెప్పలేరు, కానీ వాళ్ళు ఊర్లో మొత్తం అన్ని డైరెక్షన్ చెప్పగలుగుతారు కాబట్టి వాళ్ళ వాల్యుయేషన్ ఎక్కువ. సో ఎప్పుడు కూడా నేను ఎందుకు శాంపుల్ సైజ్ చెప్పండి, శాంపుల్ సైజ్ ఉంటుంది, బట్ దీన్ని ఎలా కన్సిడర్ చేస్తారు మీరు? ఈ 200 మందిని కలిసిన దాన్ని ఈ 1300 చెప్పొచ్చు, ఐ వాల్యూని చేసాం, ఫీల్డ్ శాంపుల్ చేసాం, కానీ ఈ 200 మంది నియోజకవర్గం కలిసిన యొక్క వెయిటేజ్ ఎంత? 200 అనే నెంబర్ తక్కువ, 2000, 20,000. అందుకని ఆ వెయిటేజ్ నేను చెప్పాను సార్. ఇప్పుడు కేకే గారు, మీ పారావిల్ వెబ్సైట్ తరపు నుంచి ఏమైనా మార్పులు వస్తాయా? ఎందుకంటే ఇప్పుడు 1 year అవుతుంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year అవుతుంది. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కొంతమంది ఎమ్మెల్యేస్ గెలిచిన తర్వాత వర్క్ చేయరు, కొంతమంది ఎమ్మెల్యేస్ గెలిచిన తర్వాత వర్క్ చేస్తారు. వాళ్ళ డేటా కూడా దాంట్లో అప్లోడ్ చేస్తారా? వాళ్ళు గెలిచారా, వాళ్ళు ఓడారా, అది కాదండి, వాళ్ళకి వర్క్ చేశారా లేదా అంటే ఇప్పుడు మీరు అసలు నేను చెప్తున్నాను సార్, నియోజకవర్గ సెంట్రిక్గా తీసుకున్నప్పుడు అతను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనా, టీడీపీ ఎమ్మెల్యేనా, మీకు నన్ను దాదాపుగా మీడియా వాళ్ళే నేను ఈ పొజిషన్లో ఉన్నాను, దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నన్ను మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. నాకు ఏ పార్టీనో లేకపోతే టీడీపీయా, వైసీపీయా, జనసేన లేకపోతే ఇంకోటి సంబంధం లేదు. ఆ నియోజకవర్గం ప్రజలు, ఆ మండలం ప్రజలు మళ్ళీ అతను గెలిపిద్దాం అనుకుంటున్నారు. ఆ ప్రశ్నకి లేదు, మేము ముక్త కంఠంతో అతనైతే మేము ఈసారి ఓటేయము అంటే అదే రిపోర్ట్లో ఉంటుంది. దాదాపుగా 19 మంది మధ్య, మీకు ఇంకా 2-3 పాయింట్స్ యాడ్ చేస్తాను డేటా వచ్చాక, 19 మంది ఎమ్మెల్యేల మధ్య దాదాపుగా 30% వాళ్ళకున్న ఓట్ బ్యాంకింగ్లో తగ్గుతుంది. అంటే లాస్ట్ టైం ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకి 100 ఓట్లు పడ్డాయి అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ 70కి వెళ్ళిపోయాడు అనమాట. అతనికి పడ్డ ఓట్ల గురించి మాట్లాడుతున్నాను. ఈ విధంగా 19 మంది ఉన్నారు. నేను 30% గురించి మాట్లాడుతున్నాను. మరి 25%, 5%, 10% వస్తే ఇంకా ఎంత వేరియేషన్స్ వస్తాయి? అంటే అలాగే చెప్పండి. ఇప్పుడు మీరు సర్వే చేసేటప్పుడు ఈ నియోజకవర్గంలోకి వెళ్ళి, ఈ విలేజ్కి వెళ్ళి, మండలాలకి ప్రతి చోట తిరుగుతారు. అక్కడ కొంతమంది వాళ్ళ సమస్యలు కూడా చెప్తారు. అవును, ఓకే, మాకు పింఛన్ రావట్లేదని, మాకు రోడ్డు రావట్లేదని, వాటర్ రావట్లేదని, ఇలాంటి చాలా చెప్తారు. ఇలాంటి సర్వేల్లో దీన్ని బట్టి కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అదే సార్, ఇప్పుడు ఎప్పుడైనా సరే కోర్గా ఉన్నాయంటే, నేను ఇంకా అసలు సమస్య లేదు ఆలోచించనని ఓట్ బ్యాంకింగ్ పెద్ద కాదు, కానీ న్యూట్రల్గా ఉండే ఓట్ బ్యాంకింగ్ నాకు రోడ్డు కావాలని, మున్సిపాలిటీ బాగుండాలని, ఊరు చెత్తంతా రోడ్డు అవతలే వేస్తున్నారని, అసలు మాకు ఎన్ని ప్రామిసెస్ చేశారు వీళ్ళు, ఇస్తారా ఇవ్వట్లేదా అని చెప్పి, వీటి మీద రోజుకి ఎఫెక్ట్ పడుతుంటుందండి. ఫస్ట్ ఇయరే కదా, సెకండ్ ఇయరే కదా ఉండదు. ఎవ్రీడే ఈజ్ వాల్యూ. మీకు మధ్యాహ్నం తింటే మళ్ళీ రాత్రి ఆకలి అవుతుంది, రాత్రి తింటే పొద్దున ఆకలి అవుతుంది. ఎవ్రీడే ఈజ్ ఇంపార్టెంట్. మీ మనసుకి మీ ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు, ఎప్పుడో జరిగింది అనుకోరు కదా, ఆ సమస్య ప్రతి ఒక్కటి ఎక్కువ జరుగుతుంటే ఇందాక సార్ చెప్పినట్టుగా ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి ఎక్కడైనా సరే.